హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీ మా అమ్మమ్మ గారితో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకొని అందులో సాల్ట్, మిర్చి పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకోవడానికి కోసం వాటర్లో కొంచెం సాజీరా, నెయ్యి అండ్ బిర్యానీ ఆకు వేసుకొని వాటర్ బాయిల్ అవుతుంటే అందులో రైస్ వేసి 75% ఉడికించుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నామో దాన్ని ఒక గిన్నెలో కింద వేసి 75% కుక్ అయిన రైస్ని వేసి పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన మిర్చి వేసేసి గరం మసాలా 2 స్పూన్స్ పైనుండి వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ ఒక 4 లెమన్ స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ని వేయాలి. నెక్స్ట్ మనం ఏవైతే ఆయిల్ అండ్ గీలో రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ని పైనుండి వేసి ఆ ఆయిల్ని కూడా అందులోనే వేసేయాలి. నెక్స్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 15 minutes స్టవ్ పైన హై ఫ్లేమ్ పైన పెట్టాలి. మనం ఇంకా చికెన్ కుక్ చేసుకోలేదు కాబట్టి దాన్ని 15 minutes చూడండి, ఇక్కడ 1 to 1:15 వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ లో ఫ్లేమ్లో 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా తీసినప్పుడు పొగగా వస్తుంది. సో మన బిర్యానీ రెడీ అన్నమాట. ఇలా కంప్లీట్గా కలిపేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి.